ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ లెసన్లో భాగంగా విద్యార్థుల కోసం అర్థశాస్త్రం పట్ల ఇష్టం ఉన్నటువంటి తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం ఉన్నటువంటి వ్యక్తుల కోసం అనేక వీడియో పాఠాలను రూపొందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2019 అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీతలైనటువంటి అభిజిత్ బెనర్జీ రాసినటువంటి పూర్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఒక సమీక్షని డాక్టర్ అక్కెనపల్లి పున్నయ్య గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణ యూనివర్సిటీ గారు, వారు పేదరిక విముక్తి సూత్రం అనేటువంటి ఒక పుస్తకంలో ఈ నోబెల్ బహుమతి పొందినటువంటి పూర్ ఎకనామిక్స్ మీద వచ్చిన పుస్తకాన్ని కూడా వ్రాయడం జరిగింది. మరి పూర్ ఎకనామిక్స్ ఆ గ్రంథంలో, ఆ నోబెల్ బహుమతి పొందినటువంటి గ్రంథంలో ఏముంది, దాంట్లో ఉన్నటువంటి సారాంశం మనకు చెప్పడానికి ఈరోజు అక్కెనపల్లి పున్నయ్య గారు వచ్చారు. వారి మాటల్లోనే పేదరిక విముక్తి సూత్రం, అట్లాగే పూర్ ఎకనామిక్స్ అనేటువంటి గ్రంథానికి ఇచ్చినటువంటి టైటిల్కు దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏదో వారి మాటల్లో విందాం. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ ఛానల్కు శుభాకాంక్షలు. ఇవాళ అనేక వర్తమాన అంశాల గురించి చర్చించడం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ప్రపంచాన్ని రెండు సమస్యలు బాగా ఇబ్బందులకు గురి చేస్తున్న మాట వాస్తవం. మొదటిది పేదరికమైతే, రెండవది పర్యావరణం. పేదరికం అనేది ఈ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా బాగా ఇబ్బందుల పాలు గురి చేసుకుంటూ మెజారిటీ ప్రజల్ని వాళ్ళ యొక్క ఉనికి లేకుండా చేస్తున్న ఒక క్రమం కనపడుతుంది. ఈ క్రమంలో పేదరిక నిర్మూలనకు 2 దశాబ్దాలుగా తన యొక్క వినూతనమైన పద్ధతిలో ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించి ఒక క్లినికల్ మెథడ్ ద్వారా పేదరిక సూత్రాన్ని తయారు చేసి ఈ ప్రపంచానికి అందించిన అభిజిత్ బెనర్జీకి 2019లో నోబెల్ పురస్కారం లభించింది. పేదరిక విముక్తి సూత్రం ద్వారా ప్రపంచ పేదరిక రక్కసి పెడరెక్కలు విరిసిన మహోన్నతమైన అభిజిత్ బెనర్జీ గురించి మాట్లాడుకునే అవకాశం ఈ ప్రపంచానికి దొరికింది. నిజానికి నోబెల్ బహుమతి గతంలో ఎట్లా ఇచ్చేవాళ్ళంటే 1901లో ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం రసాయన, భౌతిక, ప్రపంచ శాంతి సాహిత్యంలో ఇచ్చేవారు. అందులో విశేషంగా కృషి చేసిన వాళ్ళకి ఇచ్చేవారు. 1969లో ఈ సమాజంలో అభివృద్ధికి ఆర్థిక కార్యకలాపాలే ముఖ్యంగా భావిస్తున్న ఈ క్రమంలో అర్థశాస్త్రానికి కూడా నోబెల్ ఇవ్వాలని 1969లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో 1969 నుండి ఏటా అర్థశాస్త్రానికి కూడా నోబెల్ బహుమతిస్తున్నారు. పేదరికం మీద ఇటీవల అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అనేక ప్రయత్నాలు, ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నమాట వాస్తవం. ఈ క్రమంలో పేదరికాన్ని తుదముట్టించడం కోసం అభిజిత్ బెనర్జీ కంకణం కట్టుకొని అనేక వినూతన పద్ధతుల్లో శాస్త్రీయంగా నిలబెట్టడానికి ఒక ప్రయత్నం చేసి తను శాస్త్రీయంగా ఒక సూత్రాన్ని ఈ ప్రపంచానికి అందించినాడు. అసలు ఈ నోబెల్ బహుమతి పేదరిక అర్థశాస్త్రానికి ఎందుకు ఇచ్చిందని మనం ఆలోచించినట్లయితే, ఆ క్రమంలో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పేదరికం సమస్యాత్మకంగా మారింది. ఈ ఉత్పన్నత గల కారణాలు ఏంటి అని అన్వేషించడం జరిగింది. ఆ కారణాలను అన్వేషించిన క్రమంలో నోబెల్ పురస్కారం ఇచ్చారు. నోబెల్ పురస్కారం అనేది ఇవాళ
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పురస్కారాల్లో గొప్పది, అత్యంత ఉన్నతమైనది. నిజానికి డిసెంబర్ 10న ప్రతి సంవత్సరం ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజున స్టాక్హోమ్లో ఇస్తున్నారు. ఈ క్రమంలో నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళకు ఒక బంగారు పథకం, ఒక యోగ్యతా పత్రంతో పాటు 60 లక్షల క్రోనాలు, నిజంగా మాట్లాడుకోవాలంటే అది భారత కరెన్సీలో 65 కోట్లతో సమానం. ఇంత పెద్ద మొత్తాన్ని ఇచ్చి పరిశోధనలు ప్రోత్సహిస్తున్నందుకు నోబెల్ బహుమతి మనం సాధారణంగా ఆహ్వానించాల్సిన అవసరం. ఈ నోబెల్ బహుమతి అనేది అభిజిత్ బెనర్జీతో పాటు సంయుక్తంగా మైకేల్ క్రేమర్, ఎస్తర్ డప్లో గారు సంయుక్తంగా పనిచేసి పరిశోధనలు చేసినందుకు గాను ఈ నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. మైకేల్ క్రేమరు అమెరికన్ ఆర్థికవేత్త, చాలా గొప్ప ఆర్థిక సూత్రాల సృష్టికర్త. తన యొక్క ఓరింగ్ సిద్ధాంతం ద్వారా పేదరికాన్ని ఎట్లా నిర్మూలన చేయాలనేది తన ప్రయోగాల ద్వారా నిర్ణయించడం జరిగింది. ఓరింగ్ సిద్ధాంతం సృష్టి అనేది మామూలు విషయం కాదు. ఓరింగ్ సిద్ధాంతం అనేది విద్య, వైద్యము, బ్యాంకింగ్ రంగాల్లో ఎట్లా ఈ పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ప్రయత్నం, ఒక నిరూపణ ద్వారా ఓరింగ్ సిద్ధాంతం ముందుకొచ్చింది. ఓరింగ్ సిద్ధాంతం పాటు ఎస్తర్ డప్లే గారు, ఫ్రెంచ్ దేశస్తురాలు, తను 1999లో మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అభిజిత్ బెనర్జీ పర్యవేక్షణలో పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది. పిహెచ్డి పూర్తి చేసిన క్రమంలో తను ఆ విధంగా పూర్తి చేసిన ఎస్తర్ డప్లోకు తను సూపర్వైజర్గా ఉండి మైకేల్ క్రేమర్ను అతని యొక్క ఓరింగ్ సిద్ధాంతాన్ని అనువర్తింపజేసుకొని 2003లో అబ్దుల్ లతీఫ్ పావర్టీ ల్యాబ్ అనే ఒక ల్యాబ్ను అభిజిత్ బెనర్జీ తన పేదరికం మీద ప్రయోగాల కోసం ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్ నిజానికి విద్య, వైద్యము, బ్యాంకింగు, రుణాల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ ప్రయోగాలు చాలా గ్రాస్ రూట్ లెవెల్లో ఉండడం వల్ల, గ్రామీణ స్థాయిలో ఉండడం వల్ల ఈ ప్రయోగాల ఫలితాలు అద్భుతంగా ఈ ప్రపంచానికి అందినవి. ఈ ప్రయోగ పరిశోధనల సారాంశాన్ని 2011లో పేదల అర్థశాస్త్రంతో ఒక పుస్తక రూపంలో సారాంశంగా ఈ ప్రపంచానికి అందించింది. నిజానికి ఇక్కడ పేదరికం మీద ముందడుగుగా, పేదరిక నిర్మూలనకు ఒక ప్రయత్నంగా ఇక్కడ జరిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఈ పేదరిక నిర్మూలన కోసం 2003లో ఏర్పాటు చేసిన ఈ పావర్టీ ల్యాబ్ యొక్క ఫలితాలు 2011 పేదల అర్థశాస్త్రం పుస్తకంలో కనపడడంతో ఈ ప్రపంచంలో ఈ పుస్తకానికి విపరీతమైన గిరాకీ ఏర్పడ్డది. ఈ సిద్ధాంతం పట్ల, ఈ పరిశోధన పట్ల పలు ఆర్థికవేత్తలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సామాజికవేత్తలు అభినందనలు తెలియజేసి ఈ సమాజాన్ని పేదరికం నుండి బయటికి తీయడానికి ఒక గొప్ప మేల్కొల్పు లభించినట్టుగా ఫీల్ అయిన సందర్భం అది. 2011లో ఆవిష్కరించిన పేదల అర్థశాస్త్రం పుస్తకం 17 భాషలలో తర్జమా జరిగింది. లక్షలాది మంది పాఠకులు దాన్ని చూడడం జరిగింది, చదవడం జరిగింది. గొప్ప విషయం ఇది. అభిజిత్ బెనర్జీకి గొప్ప ముందడుగుగా అర్థం చేసుకోవచ్చు. అభిజిత్ బెనర్జీతో పాటు ఈ సమాజంలో పేదరికాన్ని నిర్మూలించడానికి మరో ముందడుగుగా అర్థం చేసుకోవచ్చు. గతంలో అనేకమైన పరిశోధనలు జరిగినప్పటికీ అభిజిత్ జరిపిన పరిశోధనలకు వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈ ల్యాబే ఒక పెద్ద ఎసెట్ అయిపోయింది, ఈ ల్యాబే పెద్ద ఆస్తి అయిపోయింది, ఈ ల్యాబే మొత్తంగా ప్రయోగాల నిర్ధారణకు, నిరూపణకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈ ల్యాబ్ ద్వారా పరిశోధనలకు సమాజంలో గౌరవం, ఈ ల్యాబ్ ద్వారా వచ్చిన ఫలితాలకు చాలా స్పష్టంగా ఉండడం, గణితాత్మకంగా ఉండడం ఆహ్వానించాల్సిన అవసరం. ఈ క్రమంలో అభిజిత్ బాల్యం గురించి మనం అర్థం చేసుకోవాలి, అభిజిత్ ఎవరు అని తెలుసుకోవాలి. అభిజిత్ గురించి వాళ్ళ ప్రపంచం ఎందుకు మాట్లాడుకుంటుందని అర్థం చేసుకుంటే, అభిజిత్ బెనర్జీ 1961 ఫిబ్రవరి 21లో కలకత్తాలో ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిండు.
తల్లి అర్థశాస్త్ర ఆచార్యులు, తండ్రి అర్థశాస్త్రంలో విభాగాధిపతి, ఆగర్భ శ్రీమంతుడైన అభిజితు యాదృచ్ఛికంగా మురికివాడలో ఉండే ఇంట్లో పెరగడం, మురికివాడలో నివాసం ఉండడం వల్ల అప్పట్ల పేదల పట్ల, పేదరికం పట్ల బాల్యంలోనే తెలిసిపోయింది. నిరాశ్రయులు, అనవసరంగా పేదలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, పేదరికం ఎంత ఇబ్బందులకు గురి చేస్తుందనే విషయాన్ని చిన్నతనంలోనే తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. పేదలతో ఆడుకునేవాడు, పేదలతో ముచ్చటించేవాడు, పేదరికం గురించి తెలుసుకునేవాడు, పేదల ఇళ్లలో ఏం జరుగుతుందో అని వాళ్ళ ఇబ్బందులను కూడా దగ్గరగా చూడడానికి ఒక అవకాశం దొరికిన క్రమం అది. వాళ్ళ యొక్క ఇబ్బందులను బాల్యంలోనే గుర్తించి పేదరికం ఇంత ఇబ్బందికరమైందా, ఇంత హీనమైందా అని తన మనసులో నాటుకున్న ఒక సందర్భం అది. కలకత్తాలో సెయింట్ సౌత్ పాయింట్ స్కూల్లో తను ప్రాథమిక విద్యాభ్యాసం నుండి 12వ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. 12వ తరగతి అనంతరం కళాశాల విద్య ఎక్కడ చదవాలన్నప్పుడు కలకత్తాలో అత్యుత్తమ డిగ్రీ కళాశాల ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల. ఇందులో ఇవాళ భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహనీయులందరూ ఆ ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నారు. ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకోవడం గొప్ప జీవితానుభవాన్ని ఇచ్చింది, గొప్ప సామాజిక అనుభవాన్ని ఇచ్చింది, మంచి చెడుకు ఉండే తారతమ్యాన్ని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఈ క్రమంలో ప్రెసిడెన్సీ కళాశాల నుండి తను 1981లో బిఎస్సి ఆనర్స్లో అర్థశాస్త్ర డిగ్రీ పొందడం జరిగింది. వాస్తవానికి తల్లి అర్థశాస్త్ర ఆచార్యులు, తండ్రి అర్థశాస్త్రంలో ఆచార్యులు, విభాగాధిపతి ఉండడం వల్ల అర్థశాస్త్రం మీద మక్కువ పెంచుకున్నాడు. వృద్ధి పట్ల గణాంకాలతో వివరణ ఇచ్చే క్రమంలో అనేక తల్లిదండ్రుల నుంచి వచ్చిన అనుభవం కావచ్చు, స్వతహాగా నేర్చుకున్న అనుభవం కావచ్చు, అర్థశాస్త్రం మీద మరింత పరిపక్వత అభిజిత్ బెనర్జీలో కలిగింది. గొప్ప విషయం ఇది. ఆ అర్థశాస్త్రంలో ఆ పరిపక్వత, ఎంఏ అర్థశాస్త్రం ఎక్కడ చదవాలని ఆలోచిస్తున్న క్రమంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆ రోజు ఎంఏలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అభిజిత్ బెనర్జీ చాలా సాదాసీదాగా అడ్మిషన్ తీసుకున్న అభిజిత్ బెనర్జీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం గొప్ప స్ఫూర్తినిచ్చింది. అక్కడ మార్కిజంతో పాటు ఉండే అన్ని వాదాలను అర్థం చేసుకున్నాడు, అన్ని వాదాల పట్ల తన ఒక వైఖరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ క్రమంలో ఒక నిండైన వ్యక్తిగా సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని నింపుకున్నాడు. అనేక రాజకీయ వక్తృత్వ పోటీలో పాల్గొనడం, అనేక రాజకీయ ప్రముఖులతో ఇంటరాక్ట్ కావడం, అనేక అనుభవాలు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కూడా జరిగింది. ఈ క్రమంలో ఒక రాజకీయ శక్తిగా, ఒక హేతుబద్ధీకరమైన ఆలోచన పరునిగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అభిజిత్ బెనర్జీని మలిచిన మాట వాస్తవం. అతను సమసమాజ స్థాపనకు అనుకూలంగా ఉండాలని మార్కిజం వైపు కూడా తన ఆలోచనలు మళ్లించుకొని రామ్ మనోహర్ లోహియా లాంటి సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయే విద్యార్థి సంఘంలో చురుకుగా పాల్గొనడం జరిగింది. మౌలిక వసతులు ఏర్పాటు చేయనందుకు అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీవాత్సవను ఎదిరించిన లిస్టులో ఇతనుండడం, కేవలం మౌలిక వసతుల పట్ల పేదలు ఇబ్బంది పడుతున్నారు, పేదల పట్ల మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, పేదరికం పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, మీ నిర్లక్ష్యానికి దమన నీతికి వ్యతిరేకంగా నిలదీసినందుకు 12 మంది విద్యార్థులతో కలిసి తీహార్ జైలు వెళ్ళిన అనుభవం అభిజిత్ బెనర్జీకి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఇచ్చింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ అర్థశాస్త్రం ఒక పరిణితితో పూర్తి చేస్తున్న అభిజిత్ బెనర్జీ ప్రపంచ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తన పిహెచ్డి పూర్తి చేయాలని అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. నిజానికి
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఇచ్చిన గొప్ప అనుభవం, హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన తర్వాత ఆ అనుభవ సారాంశం మొత్తం కూడా అతని యొక్క పరిశోధన రంగం వైపు పరిగెత్తించింది. ఆ క్రమంలో పరిశోధన చాలా సీరియస్గా చేయడం జరిగింది. ఇతని దృష్టి అంతా పరిశోధనల మీదనే ఉండడం. ఇతని టాపిక్ ఏంటంటే ది ఎసెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎకనామిక్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎకనామిక్స్ అనేది గేమ్ థియరీకి అత్యంత దగ్గరగా ఉండడం. గేమ్ థియరీలో అప్పటికే 11 మంది అంతర్జాతీయ ప్రముఖులకు నోబెల్ బహుమతి రావడం, గొప్ప మోటివేషన్, గొప్ప ఇన్స్పిరేషన్ కూడా ఇవ్వడంతో మరింత పరిశోధన మీద తను కేంద్రీకరించడం జరిగింది. తన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే ఒక ప్రయోజనం గురించి ఆలోచించాలనుకున్నాడు. ఆ క్రమంలో తను పేదరికం వైపు, పేదరిక పరిశోధనల వైపు తను ఆలోచించుకోవడం జరిగింది. ఈ పరిశోధన సారాంశంగా 1988లో పిహెచ్డి అవార్డు కావడం, పిహెచ్డి అవార్డు అనంతరం 1993 నుండి మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరిశోధకునిగా జాయిన్ అయి వివిధ రంగాల మీద పరిశోధనలు చాలా సీరియస్గా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అభిజిత్కు కలిసి వచ్చిన మరొక అంశము హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనల విభాగం. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ ప్రపంచంలోనే మేటిది. 79 స్వతంత్ర విభాగాలు ఉన్నాయి. 18 మిలియన్ల పుస్తక సంపద ఉన్నది. అక్కడ అధ్యయనం చేసిన పరిశోధకులు కావచ్చు, అధ్యయనం చేసిన విద్యార్థులు కావచ్చు. అప్పటికే 8 మంది అమెరికా అధ్యక్షులుగా ఉన్నారు. 30 మందికి పైగా దేశ విదేశాలకు అధినేతలుగా ఉన్నారు. 200 పైగా బిలియనీర్లు ఉన్నారు. అంతకు మిక్కిలిగా మనం మాట్లాడుకుంటే 170 మంది వరకు నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి రావడం గొప్ప అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అంశం మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ నోబెల్ పురస్కారానికి లభించిన ప్రోత్సాహం హార్వర్డ్ యూనివర్సిటీ లభించినప్పటికీ మనకు గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే భారతదేశం నోబెల్ పురస్కారానికి సంబంధించిన జ్ఞానాన్ని భారతదేశంలో ఇవ్వడం కూడా, భారతదేశంలో కూడా ఒక మూల నుండి విద్యా విధానంలో వచ్చిన మార్పుల పరిణితితోనే తన నోబెల్ పురస్కారం సంపాదించింది కాబట్టి భారత విద్యా విధానంలో కూడా నోబెల్ పురస్కారానికి అర్హత సంపాదించే లక్షణాలు ఉండడం ఒకంత గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అంశంగా మాట్లాడుకోవచ్చు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఇవన్నీ ఇచ్చింది ఒక అంశం అయితే, బేసికల్గా చిన్నప్పటి నుండి అభిజిత్ బెనర్జీ ఒక గొప్ప మనస్తత్వం. ఆ మనస్తత్వమే అతన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రభావశీలమైన ఆర్థికవేత్తగా నిలబడింది. అదేంటంటే ప్రశ్నలు వేసుకోవడం, పరిష్కారాల కోసం ప్రయత్నం చేయడం, పరిష్కారాలను సహేతుకంగా ఆలోచించడం, పరిష్కారాలను సహేతుకంగా ఆలోచించే క్రమంలో వినూతనమైన పద్ధతులను ఆలోచించడం, వినూతనమైన పద్ధతులను ఆలోచించిన క్రమంలో పరిష్కారాల గురించి ప్రయోగాత్మకంగా తను ఏర్పాటు చేయడం. ఆ క్రమంలోనే అభిజిత్ బెనర్జీ తన యొక్క ప్రయోగాల ద్వారా ముందుకు రావడం జరిగింది. ఇక ప్రపంచ పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యల నమూనా గురించి తను ఆలోచించడం జరిగింది. ఆ ప్రపంచ పేదరిక నిర్మూలన నమూనాల సేకరణతో ప్రపంచ పేదరిక విషకోరల నుంచి ప్రపంచాన్ని విముక్తి చేశాడు. దీనితో ప్రపంచ ఆర్థిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడం జరిగింది. ప్రపంచంలో కోట్లాది మంది అభాగ్యుల జీవితాలతో మృత్యు క్రీడలాడుతున్న అత్యంత హీనమైన అంతకి పేరే, నిశ్శబ్ద అంతకి పేరే పేదరికం. అభివృద్ధికి, సమర్థ మానవ వికాసానికి విఘాతం కలిగిస్తున్న ఈ పేదరికాన్ని అంతం చేయడంలో ప్రభుత్వాలు సరైన
సమర్థవంతమైన ప్రణాళికలు ముందుకు తీసుకుపోతలేనే విషయాన్ని గమనించిన అభిజిత్ బెనర్జీ దాన్ని ఒక సందేహంగా మార్చుకొని ఆ సమస్యను ఎట్లాగైనా పరిష్కరించాలని ఒక ప్రయత్నాన్ని మొదలుగా ప్రారంభించాడు. చిన్న చిన్న ప్రశ్నలు వేసుకున్నాడు, చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కున్నాడు. ఈ బడుగు బలహీన వర్గాలకు వైద్యం ఎందుకు అందడం లేదు, రోగ నివారణకు టీకాలు ఎందుకు వేయించుకోవడం లేదు, పాఠశాలకు పిల్లలను పేదవాళ్ళు ఎందుకు పంపించడం లేదు, పాఠశాలలకు వెళ్ళిన పిల్లలు ఎందుకు రిటైన్ కాలేకుండా బయటకు వస్తున్నారు, అధిక జనాభా ఉండడమే పేదరికానికి కారణమా, కొంతమంది టీవీలు కొనుగోలు చేయలేకపోతున్నారు, కొంతమంది సెల్ ఫోన్లు ఎందుకు వాడలేకపోతున్నారు, వ్యవసాయ రంగంలో అతి తక్కువ ఫలాలు ఎందుకు అందుతున్నాయి, ఇట్లాంటి చిన్న చిన్న ప్రశ్నలు తనకు తాను వేసుకొని ఆ ప్రశ్నల కోసం ఆ ప్రశ్నల సమాధానాలు వెతుకునే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సమాధానాలను తనకు తానుగా చిన్న చిన్న ముక్కలుగా విడిభాగాలుగా విడగొట్టుకొని ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ప్రయోగశాలగా ఏర్పాటు చేసుకొని ఈ ల్యాబ్ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ఒక ప్రయత్నం జరిగింది. జనరల్గా ఒక వ్యాధిని నివారించాలంటే శాస్త్రీయంగా ఒక క్లినికల్ మెథడ్లో యాదృచ్ఛిక నియంత్రిత పద్ధతి ద్వారా ఒక వ్యాక్సిన్ కనుగొంటారు. ఆ వ్యాక్సిన్ సరిగ్గా ఆ వ్యాధిని నయం చేస్తుంది. అభిజిత్ కూడా ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తీసుకొని శాస్త్రీయంగా గణాంక పద్ధతుల్లో వివరించి ఆ వివరణ అనంతరం ఒక పరిష్కారాన్ని ఈ సమాజానికి ఈ ప్రభుత్వానికి అందివ్వడం ద్వారా ఆ సమస్యను కూకటి వేలతో పీకివేయవచ్చు అని నిర్ధారణకు వచ్చి అట్లాంటి ప్రయోగాలు చేశాడు. అట్లాంటి ప్రయోగశాలే అభిజిత్ ఏర్పాటు చేసుకున్న అబ్దుల్ లతీఫ్ పావర్టీ యాక్షన్ ల్యాబ్. ఈ యాక్షన్ ల్యాబ్లో మాలిక్యులర్స్ రసాయనాలు కాదుంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన 200 మందికి పైగా ప్రొఫెసర్లు ఉన్నారు, 2000 మంది ఉన్నత శ్రేణి పరిశోధకులు ఉన్నారు. దాంట్లో వీటితో పాటు సమగ్రంగా డాటా సేకరణ, దత్తాంశ సేకరణతో పాటు గణాంక పద్ధతులు ఎట్లా అనువర్తింపజేయాలని వాళ్ళందరికీ శిక్షణమిచ్చి ఈ రకంగా ప్రపంచ దేశాలన్నిటిలో ప్రయోగాత్మకంగా సర్వేలు నిర్వహించి ఆ సర్వేల నుండి సమాచారాన్ని దత్తాంశాలుగా తీసుకొని ఒక పరిష్కారాలు తీసుకొచ్చి ఈ పరిష్కారాలు ప్రభుత్వాలకు అందివ్వడం జరిగింది. ఈ ప్రభుత్వాలకు అందివ్వడం అంటే ఒక వ్యాక్సిన్ ఇచ్చినట్టు, రోగ నిరోధక టీకాలతో ఆ రోగాన్ని దరిచేయకుండా చేరినట్టు ఈ ప్రభుత్వాలకు ఒక వ్యాక్సిన్ అందించినట్టు ఒక సిద్ధాంతాన్ని రూపొందించిండు. అదే పేద అర్థశాస్త్రంలో సూత్రాలను రచించినాడు. అదే పేదరిక విముక్తి సూత్రంగా ఇవాళ ప్రపంచానికి అందించినాడు. ఇది గొప్ప ఆవిష్కరణ, గొప్ప సృష్టి. దీంతోనే అభిజిత్ బెనర్జీ ఈ ప్రపంచ విశ్వవిఖ్యాత ప్రభావాత్మక అగ్రశ్రేణి అర్థశాస్త్రవేత్తగా ఎదిగిన ఒక సందర్భం ఇది. దీన్ని ఈ ప్రపంచ దేశాలు కూడా సాదరంగా ఆహ్వానించినారు. ఈ క్రమంలో ఏదైనా ఊహలకు సాక్ష్యం లేకుండా నిలబడరు. ఆ సాక్ష్యంగా ఇతనిచ్చిన ఈ సూత్రం అనువర్తింపజేసినప్పుడు ఈ ప్రపంచంలో పేదరికం అనేది క్రమేణా తగ్గుకుంటూ రావడానికి అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రయోగాత్మకంగా నిరూపణ కావడం జరిగింది. ఇతని యొక్క ప్రయోగాలు విద్య, వైద్యము, బ్యాంకింగు, వ్యవసాయము, ఇట్లా స్త్రీల సాధికారత అన్ని రంగాలలో ఇతని యొక్క ప్రయోగాలు వ్యాపింపజేసినాడు. ఫలితాలు అందివ్వడం జరిగినది. ఇవాళ పేదరికాన్ని ఈసడింపజేసుకునే క్రమంలో ప్రపంచ దేశాలు మొత్తం కూడా పేదరికాన్ని ఇగ్నోర్ చేస్తున్న క్రమంలో ప్రపంచీకరణ దేశంలో పేదరికాన్నే చిన్న చూపు చూస్తున్న క్రమంలో పేదల మీద ప్రయోగం చేసినందుకు అర్థశాస్త్రంలో అభిజిత్ బెనర్జీకి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నోబెల్ రావడం అనేది సాదరంగా ఆహ్వానించాల్సిన అవసరం ఉన్నది. ఈ క్రమంలో పేదల గుండెల్లో అభిజిత్ బెనర్జీ ఎప్పటికైనా స్థిరస్థాయిగా నిలిచిపోతాడు. ఇతడిచ్చిన సూత్రం అనేది ప్రపంచ దేశాలకు అనువర్తనీయంగా ఉంటుంది. ఒక్కటి మాత్రం వాస్తవం, ఇతని యొక్క సూత్రాలు ప్రపంచ దేశాల అధినేతలు క్రమంగా ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు మాత్రమే ఈ సూత్రాలకు గౌరవం ఉంటుంది. ఈ సూత్రాలు ఆ సమస్యను పరిష్కరిస్తాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
డియర్ వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా మరింత మందికి చేరులోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.